వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్నాధిపతి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. లగ్నాధిపతి మరి రాజయోగాలు ఇవ్వాలంటే మనకి లగ్నాధిపతి బలం కలగాలి, అంటే కలిగి ఉండాలి. ఎట్లా ఉంటుందండి లగ్నాధిపతి బలం? ఫస్ట్ మీది ఏ లగ్నమో చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి అదే ఉద్యోగం, చదువు, వివాహం, ఈ 3 అడుగుతారు. మీ పిల్లవాళ్ళ జాతకాలు ఒకవేళ మీకు అవగాహన ఉంటే జాతకం తీసి చూడగానే 12 లగ్నాలు కదా మనకి, మేషం నుండి మీనం వరకు. అందులో నైసర్గిక శుభగ్రహాలైన లగ్నాల, నైసర్గిక పాపగ్రహాల లగ్నమా పడిందా అంటే రవి, పూజ, శని భగవానులు నైసర్గిక పాపగ్రహాలు. శుభులు అంటే చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధుడు. అంటే కర్కాటక లగ్నం, ధనుసు మీన లగ్నాలు, వృషభ తుల లగ్నం, మిథున కన్య లగ్నాలు. ఇవి ఇందులో ఇది మీది ఏ లగ్నం అయింది. రెండో పాయింట్, లగ్నాధిపతి ఓన్ ప్లేస్లోనే ఉన్నంటే సొంత రాశిలోనే ఉన్నాడా, అప్పుడు లగ్న బలం ఉన్నట్లే. మరి ఇలా ఉండి అన్నీ బాగున్నాయి కానీ చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, మరి మాకు ఎందుకు? మరి లగ్నాధిపతి దశ ఉండాలి. ఎవరికైనా లగ్నాధిపతి దశ రావాలి, అక్కడి నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది. మరి ఇంకా లగ్నాధిపతి ఓన్ ప్లేస్లో లేరండి అన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాల లగ్నాలు అయితే ఆ లగ్నాధిపతిని ఈ శుభగ్రహాలు చూడాలి కంపల్సరీ. పాపగ్రహాలు చూడకూడదు. ఎవరు? మళ్ళీ రవి, కుజ, శనిలే, రాహువు చూడకూడదు. సింహలగ్నం అయింది, ఈ రవిని సింహలగ్నాధిపతి రవి వెళ్ళి శనితో కలిసి ఉన్న, శనితో చూడబడుతున్నా మరి చాలా మొత్తం జాతకమే ఇబ్బందుల్లో ఉన్నట్టు. అలా కాకుండా శుభగ్రహాలు చూస్తూ ఉన్నాయంటే మంచిది. లేదు లగ్నాధిపతి సొంత రాశిలోనే ఉన్నారు, పాపగ్రహాలు ఏమీ చూడట్లేదు, అప్పుడు లగ్న బలం ఉన్నట్లే, అది ఏ భావం అయినప్పటికీ. ఇంకా శుభగ్రహాలు అనుకోండి, శుభగ్రహాలు లగ్న అంటే ఈ చంద్ర, గురు, శుక్ర, బుధుల్ని పాపగ్రహాలు చూసినా ఏమవదు, లగ్న బలం ఉంటుంది. ఈ 2 లేవు మాకు, లగ్నాధిపతి వేరే రాశిలో ఉన్నారు, లగ్నాధిపతి వేరే రాశిలో ఉన్నారు. అయితే శుభగ్రహాలు లగ్నాధిపతులైతే మిత్ర రాశుల్లో ఉన్నారనుకోండి, లగ్న బలం ఉన్నట్లే. శత్రురాశిలో ఉంటే ఇబ్బంది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు శత్రురాశులే అయ్యి ఉండుంటే శుభగ్రహాలు చూస్తే మంచిదే. ఇప్పుడు లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో, అది 12 భావాల్లో ఏ భావం అయినప్పటికీ, రెండవది మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నా సరే, అది అష్టమ వ్యయ భావాలైనా సరే లగ్న బలం ఉన్నట్లే. లేదు లగ్నాధిపతి సొంత రాశిలో ఉన్నారు, ఒక్కడే ఉన్నారు, అప్పుడు లగ్న బలం ఉన్నట్లే, ఏ గ్రహాలు చూడట్లేదు, ఉన్నట్లే. అయితే లగ్నాధిపతి రాశ్యాధిపతితో కలిసి ఉన్న లగ్నం కూడా మంచిదే. లేదు లగ్నాధిపతిని ఏ గ్రహాలు చూడట్లేదు, సొంత రాశిలో లేరు, అప్పుడు లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతిని శుభగ్రహాలు చూస్తూ ఉన్నా మీకు లగ్న బలం ఉన్నట్లే. ఇలాగ ఇన్ని పాయింట్లు. అప్పుడు మీకు రాజయోగం అవి ఏవి ఉన్నా సరే అసలు లగ్నాధిపతి రాజయోగం ఇస్తారండి మిగతా రాజయోగాల కన్నా. అంటే లగ్నాధిపతి 12 భావాల మీద ఆధిపత్యం కలిగి ఉంటారు. లగ్నం అంటే మరి ఎవరండి? మనమే. ఆధిపత్యం కలిగి ఉంటారు లగ్నాధిపతి. అందుకని లగ్నాధిపతిని శుభగ్రహాలు చూస్తే మంచిది. లగ్నాధిపతి సొంత రాశుల్లో ఉండి ఏ గ్రహం చూడకపోయినా పర్వాలేదు. లేదా లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్న లగ్నబలం ఉన్నట్లే. లేదా లగ్నాధిపతిని చూడట్లేదు, లగ్న రాశ్యాధిపతి ఉంటారు కదా, అంటే మీ లగ్నాధిపతి మేషం అయ్యుండి సింహంలో ఉన్నారు కుజుడు,
ఆ రాస్యాధిపతి ఎవరవుతారు? రవి అవుతారు. ఈ రవిని గురుగ్రహమో శుక్రగ్రహమో ఎవరో ఒకళ్ళు చూస్తుంటే మీకు లగ్నాధిపతి బలం ఉన్నట్లు. ఇలా ఉండి లగ్నాధిపతి దశ జీవితంలో ఉండాలి. లగ్నాధిపతి దశ జీవితంలో ఉంటే మంచిది. లగ్నాధిపతి ఇప్పుడు మకర లగ్న జాతకులు శని భగవానుడు కుంభంలో ఉన్నారు. ఇక్కడ లగ్నాధిపతి బలమే ఉంది. మరి గురుదృష్టి ఉంది, ఇంకా బలం ఉంది. అయితే ఆ దశ ఈ వ్యక్తికి రిటైర్మెంట్ వయసులో వచ్చింది. అంటే అప్పటి నుంచి ఆయనకి ఒక స్టెబిలిటీ వస్తుంది అట్లాగనమాట. అలా కాకుండా ముందుగానే ఇలా లేనప్పుడు ఏముండాలి? చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఎవరికైనా భాగ్యాధిపతి దశ ముఖ్యము. జీవితంలో భాగ్యాధిపతి దశ ఉన్నా అక్కడి నుంచి బాగుంటుంది. లగ్నాధిపతి దశ బాగా రాలేనప్పుడు. అది లేదు ఇంకో కోణాధిపతి పంచమాధిపతి దశ కూడా ఉంటే మంచిది. ఈ రెండు లేవు, లగ్నాధిపతి దశ మనకి చివర్లో వచ్చింది. అక్కడి నుంచే మీకు జీవితం బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారందరూ చాలామంది మాకు రాహు దశ ఎలా ఉందండి, శని మహర్దశ ఎలా ఉందండి, బుధ మహర్ ఏదో విధంగా వారి వారి ట్రబుల్స్కి మీరు క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ జన్మజాతక చక్రం తీయగానే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆయన శుభగ్రహాలతో కలిసి ఉన్నారా, శుభగ్రహాలతో చూడబడుతున్నారా, అప్పుడు మీకు లగ్న బలం ఉంది, మంచిదే. మీరు మంచి రాజయోగం, జీవితంలో ఎదగాల్సిన టైము అంతా అయిపోయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఏదో నార్మల్గా లైఫ్ వెళ్తున్నప్పుడు లగ్నాధిపతి దశ వస్తే అద్భుతాలని సృష్టిస్తారు. ఇట్లా ఉన్నప్పుడు లగ్నాధిపతి స్వరాశిలో ఉన్నారు, లగ్నాధిపతి దశ చిన్నప్పుడే వచ్చింది, అప్పటి నుంచి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. లగ్నాధిపతి దశ రాలేదు, మరి లగ్నాధిపతి యొక్క రాస్యాధిపతి ఉంటారు కదా, ఆ రాస్యాధిపతి దశ వచ్చింది, గుడ్. ఆ రాస్యాధిపతి లగ్నాధిపతి యొక్క రాస్యాధిపతి దశ వచ్చింది, ఆ రాస్యాధిపతికి శుభగ్రహాల దృష్టి ఉంటే ఇది కూడా మంచిదే, మరింత రాజయోగం ఉంటుంది. లేదు లగ్నాధిపతి ఆ రాస్యాధిపతితో కలిసి ఉన్నారు, ఇది కూడా మంచిదే, ఆ రాస్యాధిపతి దశ కూడా యోగాన్ని ఇస్తుంది. అయితే అత్యున్నతమైన యోగం ఇవ్వాలంటే మాత్రం జీవితంలో లగ్నాధిపతి దశ చాలా ముఖ్యమండి, ఇది ఇంపార్టెంట్. మరి మాకు చివరిదాకా రాదండి అంటే అది ఏం చేయలేం. అలా రాలేనప్పుడు మీకు ఈ లగ్నాధిపతి ఒక కేంద్రం కోణం కాబట్టి కోణాధిపతుల దశ అయినా జీవితంలో రావాలి. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను చాలాసార్లు, భాగ్యాధిపతి దశ చాలా ముఖ్యం ఎవరికైనా, ఎందుకంటే భాగ్యాన్ని ఇచ్చేది భాగ్యాధిపతే. అందుకే మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన వారం ఏంటో ఆ వారం రోజు మనము దేవీ దేవతలను పూజించుకుంటే మంచిది. రెండవది, మాకు కుంభలగ్నం అయిందండి అంటే నైసర్గిక పాపగ్రహమైన లగ్నం ఇది. ఈ శని భగవాన్ని రాహు చూస్తున్నారు, రాహుతో కలయిక ఉన్నది అన్నప్పుడు 100% ఇబ్బందులు ఉంటాయి. అది కాక ఈ శని భగవాన్ని ఒక గురుడు చూసినా, శుక్రుడు చూసినా, బుధుడు చూసినా ఇట్లా ఉంటే 100% మంచిదే. ఇట్లా పాపగ్రహాలు చూస్తున్నప్పుడు జీవితంలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇలా ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పుడు భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. భాగ్యం అంటే భాగ్యకారకుడు గురుగ్రహం, గురుగ్రహ ఆరాధన ఎక్కువ చేయాలి. అంటే డైలీ ఇంక అదే పనిలో ఉండాలి. ఉన్నప్పుడు మనకు ఆ గురువు అనుగ్రహం కలిగితే ఆటోమేటిక్గా జీవితం అనేది మార్పు వస్తుంది. అందుకే మనకి చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, జరిగే దశ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఆ దశానాథుడు నవాంశ చక్రంలో ఏ రాశిని పొందారో ఆ రాశ్యాధిపతి జన్మజాతక చక్రంలో శుభుడైతే అది ఎలాంటి దశ అయినా ఆ నవాంశాధిపతి మీ దశాధిపతి ఏ నవాంశ పొందారో ఆ
ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో శుభాధిపత్యం వస్తే మీకు ఆ దశ మంచిగానే వెళ్ళిపోతుంది. ఇట్లాగా నవాంశలో కూడా చూసుకోవాలి. అందుచేత ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది, ఈ వీడియో అతి సులువుగా ఉంటుంది, అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ లగ్నాధిపతి ఎవరు, ఆయన ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారా, బాగుంటుంది. లగ్నాధిపతి దశ లేనప్పుడు ఆ రాశ్యాధిపతి దశ వచ్చిందా 100% అక్కడి నుంచి మీ పిల్లవాడికి లైఫ్ టర్నింగ్ ఉంటుంది. లగ్నాధిపతి శుభులతో చూడబడుతున్నారా 100% మొత్తం లగ్నాధిపతి బలం బాగున్నట్లే. అప్పుడు మీకు అన్ని సునాయాసంగా జీవితం సాగుతూ ఉంటుంది. లగ్నాధిపతి దశ వచ్చిందండి బాగుండి అంటే అక్కడి నుంచి మీకు ఏం కావాలో ఆ రాజయోగాలన్నీ స్టార్ట్ అవుతాయి. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా లగ్నాధిపతి చాలామందికి రవితో కలిసి ఉంటారు, అంటే రవి కారకుడు, ఇది కూడా లగ్న బలం ఉన్నట్లే. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉంటారు, అది కూడా లగ్న బలం ఉన్నట్లే. లగ్నాధిపతి ఎవరికైనా స్వరాశిలో ఉన్నారు, అప్పుడు కూడా లగ్న బలం ఉన్నట్లే. ఉండి శుభగ్రహ దృష్టి ఉంది, మంచిది, రాజయోగం. ఇట్లాగా ఇంకా లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు లైఫ్ అన్నది టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఆ దశ ఉండాలి, ఉంటే మంచిది. లేనప్పుడు కోణాధిపతుల దశ అయినా సరే ఉండాలి, అంటే అది భాగ్య దశ, పంచమ దశ. మరి వీరికి మాకు పాపగ్రహాలు కూడా పంచమాధిపతికి భాగ్యాధిపతికి వేరే పాపగ్రహాల ఆధిపత్యం వచ్చిందండి. వచ్చినప్పటికీ భాగ్యాధిపతి పంచమాధిపతి అవుతారు కాబట్టి ఆ దశ కూడా యోగిస్తుంది. ఇట్లా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ లగ్నాధిపతి ఎలా ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు, ఆయనకి ఎవరెవరు దృష్టి ఉంది చూసుకోండి. నిన్న ఒకరు ప్రశ్న వేశారు, రాహువు కుజుడు కలిసి ఉన్నారని. రాహువు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఈ కుజుడు జన్మలగ్నానికి లగ్నాధిపతి అయితే మరి రాహుతో కలిసి ఉన్నప్పుడు 100% ఇబ్బందులు ఉంటాయండి. ఇట్లా ఉన్నప్పుడు శుభగ్రహ దృష్టి ఉండాలి వీరికి. అట్లాగే ఈ కుజుడు రాహు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతికైనా శుభగ్రహ దృష్టి ఉంటే రాహువు కుజుడు కలిసి ఉన్న ప్రమాదం ఏమీ లేదు. ఇట్లాగా ఉంటుంది. రాహువు కుజుడు కలిసి ఉన్న వాళ్ళు కొంచెం ఆవేశపరులు, దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. అది ఏ భావం అయిందో ఆ భావం నుంచి కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లాగా లగ్నాధిపతి బలం ముందు ఉందా లేదా, లగ్నాధిపతి దశ ఉందా లేదా చూసుకుని అప్పుడు రాజయోగాలు ఎలా ఇస్తారనేది లగ్నాధిపతి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లాగే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, ఏ గ్రహ దశ అయినా డిగ్రీలు ముఖ్యమండి. ప్రతి గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశి బేసి రాశ, సరిరాశ. బేసి రాశులకైతే 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు, అంటే ఒక రాశి అంటే ఒక భావం 30 డిగ్రీలు, అంటే ఆ గ్రహం 30 డిగ్రీల్లో ఉన్నప్పుడు 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీలో ఏ డిగ్రీలు పొందింది. బేసి రాశులకైతే స్టార్టింగ్ బాలావస్థ నుంచి చివరి మృతావస్థ వరకు వెళ్తుంది. సరిరాశులైతే మృతావస్థ నుంచి బాలావస్థకి వెళ్తుంది ఆ దశ. అట్లా కూడా ఎంతవరకు మనకి అది అందిస్తుందనేది ఆ డిగ్రీలు బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఈ డిగ్రీలు అనేది సుమారుగా ఒక 1 మంత్ క్రితమే డిగ్రీ బలాలు వీడియో చేసి పెట్టున్నాను. మీనాక్షి యూట్యూబ్ ఛానల్లోకి వెళితే మీకు అది కనిపిస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.